మనమున్న కలియుగం నాశనం అవుతుంది అండ్ ప్రపంచం అంతమవుతుంది. దేవతల ప్రకారంగా మనమున్న 1200 దివ్య సంవత్సరాలు కలియుగం నడుస్తుంది. ఈ కలియుగం అంతమయ్యే టైంలో అసలు యంగేజ్ పీపుల్ అనే వాళ్ళే ఉండరంట. ప్రతి ఒక్కరూ 20 సంవత్సరాల్లోనే ముసలోళ్ళు అవ్వడం గమనిస్తారు. గంగా నది ఎండిపోయి తిరిగి వైకుంఠానికి వెళ్ళిపోతుంది. కలియుగంలో ఎప్పుడైతే 10,000 సంవత్సరాలు పూర్తవుతుందో అప్పుడు భూమిపైన ఉన్న దేవి దేవతలందరూ స్వర్గానికి వెళ్ళిపోతారు. ఆ సమయంలో మానవత్వమే మిగలదంట. ఎక్కడ చూసినా మోసగాలే కనబడతారు. అటువంటి సమయంలో పురాణాల ప్రకారంగా విష్ణువు యొక్క 10వ అవతారం కల్కి అవతారం భూమిపైన జన్మిస్తారు. 3 రోజుల్లోనే భూమిపైన ఉన్న పాపిలను రాక్షసులను చంపి సంహరించి భూమిపైన ధర్మాన్ని కాపాడతారు. ఆ తర్వాత భూమిపైన కంటిన్యూగా 12 సంవత్సరాలు వర్షాలు పడుతూనే ఉంటాయి. అలా భూమి మొత్తం నీళ్లతో నిండిపోతుంది. అప్పుడు 12 సూర్యుల ఎండ భూమిపైన పడి మొత్తం వాటర్ ఎండిపోయి అప్పుడు ఒక కొత్త భూమి, ఒక కొత్త యుగం మొదలవుతుంది. ఆ యుగాన్ని మనం